చెడ్డ పనులు చేయకండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారకండి, క్రైమ్ చేయకండి, ఇది చెప్పండి మీరు. అంతేగాని ఇలా డ్రెస్ వేసుకోవద్దు, ఇలా ఉండొద్దు, ఎలా హక్కు ఉందండి మనకి? మగవాళ్ళకి ఏ హక్కు ఉందండి? మహా చెప్పాలనుకుంటే అమ్మ మీ మీద ఎవరన్నా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి, డిఫెన్స్ నేర్చుకోండి. ఇది ఒళ్ళంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది. ఒక స్టైల్గానో లేకపోతే ఒక మోడర్న్గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది. దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా, అంటే నాట్ ఆల్ మేల్, సపోజ్ కొంతమంది క్రూయల్, ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం, వాళ్ళకి ఏ అయినా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి? మీరు ఒక్కసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా? మన అజంతా శిల్పాలు చూసారా? చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉంటాయి. అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ని బట్టి మారుతుంటుంది. ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప, ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం, రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. దాన్ని అడ్డుగా తీసుకొని, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకుని దాన్ని చెల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లల తప్పు కాదు.